నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. కాంగ్రెస్ ను ఇరుకున పెడుతున్న ఎంపీ శశి థరూర్ టెన్షన్ లో రాహుల్ గాంధీ. నరేందర్ సరెండర్ అయ్యారన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు శశి థరూర్ నుంచి వచ్చిన సమాధానం బీజేపీకి ఆయుధంగా మారింది. పాక్ తో కాల్పుల విరమణ విషయంతో మూడో దేశం ప్రమేయం లేదన్న థరూర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారాయి. అమెరికా పర్యటనలో పాక్ కుట్రను సవివరంగా వివరిస్తున్నారు శశి థరూర్. ఆపరేషన్ సింధూర్ పై ప్రపంచ దేశాలకు వాస్తవాలను వివరించడంలో కేంద్రం పంపించిన అఖిలపక్షం బృందాలు సూపర్ సక్సెస్ అవుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలో వెళ్లిన బృందం పాకిస్తాన్ ను చీల్చి చెండాడడంలో విజయవంతం అవుతోంది. శశి థరూర్ ను బృందానికి లీడర్ గా నియమించి మోదీ సర్కార్ 2 లక్ష్యాలను సాధిస్తోంది. ఓవైపు పాకిస్తాన్ ను ఇరుకున పెట్టడమే కాదు, కాంగ్రెస్ కు కూడా చుక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది శశి థరూర్ బృందం. అమెరికా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు శశి థరూర్. డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో బెదిరించడంతోనే భారత్ కాల్పుల విరమణకు అంగీకరించినట్టు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. దీంతో ఆయన రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పుపట్టినట్టుగా భావించాల్సి వస్తోంది. ఆపరేషన్ సింధూర్ పై కాంగ్రెస్ లోనే భిన్న అభిప్రాయాలు ఉన్నట్టు థరూర్ వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. రాహుల్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఆపరేషన్ సింధూర్ పై కేంద్రానికి ప్రశ్నలు సంధిస్తుంటే థరూర్ మాత్రం మోదీకి మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇది బీజేపీకి కొండంత బలాన్ని ఇస్తోంది. పాకిస్తాన్తో యుద్ధాన్ని కోరుకోవడం లేదని, కానీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతోనే ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించామని అమెరికా ప్రతినిధి బృందానికి శశి థరూర్ వివరించారు. భారత్ పరిస్థితి ఏంటన్నది అమెరికాకు క్లియర్ కట్ గా అర్థమైందన్నారు. భారత్ చర్చలకు సిద్ధంగా ఉందని, కానీ బలవంతంగా కాదని స్పష్టం చేశారు. పాకిస్తాన్తో మేము యుద్ధాన్ని కోరుకోవడం లేదు. పాక్ పౌరులపై మాకు దాడి చేసే ఉద్దేశమూ లేదు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంతోనే వాళ్ల స్థావరాలపై మేము దాడి చేశాం. ఉగ్రవాద శిబిరాలను ఎందుకు మూసేయడం లేదు, టెర్రర్ నేతలను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. మీరు దీనికి సిద్ధంగా లేనందునే విధి లేని పరిస్థితుల్లో దాడులు చేశామని థరూర్ అన్నారు. 5 దేశాల్లో శశి థరూర్ బృందం పర్యటిస్తోంది. గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్, అమెరికా దేశాల్లో ఆపరేషన్ సింధూర్ పై పూర్తి క్లారిటీ ఇచ్చారు. కొలంబియా తొలుత పాకిస్తాన్ కు మద్దతు ప్రకటించింది. భారత్ దాడిలో పాక్ లో చిన్నపిల్లలు చనిపోయారని వాళ్లకు సంతాపం తెలుపుతున్నట్టు ప్రకటించింది. కానీ శశి థరూర్ పర్యటన తర్వాత కొలంబియా తన స్టేట్మెంట్ ను వెనక్కి తీసుకుంది.